హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, ప్రజెంట్గా ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కదా. ఐపీఎల్ సీజన్లో ఆఫ్లైన్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్స్కి భయంకరమైన డిమాండ్ ఉంటుంది. అదీ కాకుండా మిడ్ రేంజ్లో ఇంకొంచెం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ మిడ్ రేంజ్లో వివో ఫోన్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే లాస్ట్ టైం వీళ్ళు ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేశారు, టీ సిరీస్ అని చెప్పి. అదొక మిక్స్డ్ స్మార్ట్ ఫోన్ లాగా ఉంటుంది. మంచి స్పెసిఫికేషన్స్తో రీజనబుల్ ప్రైజింగ్లో ఆఫ్లైన్లో అది సూపర్గా హిట్ అయ్యే స్మార్ట్ ఫోన్. అండ్ లాస్ట్ టైం కూడా ఆ సిరీస్లో ఒక 2-3 ఫోన్లు వచ్చినట్టు ఉన్నాయి. అవి మంచిగానే సక్సెస్ అయినాయి. అండ్ ఈ సంవత్సరం ఐపీఎల్ని దృష్టిలో పెట్టుకొని ఆ పర్టికులర్ 15 నుంచి 17,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్న స్మార్ట్ ఫోనే టీ సిరీస్లో ఇంకొక ఫోను వివో T2 అనమాట. ఇది కూడా మిడ్ రేంజ్లో మంచి స్పెసిఫికేషన్స్తో అండ్ మీకు పేపర్ మీద స్పెసిఫికేషన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంది. ఒకవేళ 16-17,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆఫ్లైన్లో భయంకరమైన సక్సెస్ అయ్యే అవకాశం ఉన్న స్మార్ట్ ఫోన్ అనమాట ఇది వివో T2. ఈరోజు మనం ఈ వివో T2ను అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన మీకు T2 5G అని రాసి ఉంటుంది, వివో బ్రాండింగు. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్. స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసరు, AMOLED స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేటు, 1300 నిట్స్ బ్రైట్నెస్, 64 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ ఉన్నాయి. సార్ వాల్యూ హెడ్కి ఏమో 1.14 ఉంది, బాడీకి ఏమో 1.10 ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్సే మెయింటైన్ చేశారు. 1 క్రాస్ అయింది, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకు ఒక ఫోన్ ఉంటుంది. ఇది నిట్రో బ్లేజ్ అని చెప్తున్నారు. దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు డిఫరెంట్ బ్రాండ్స్లో. సన్ రైజ్ ఎఫెక్ట్స్ అని చెప్పి, సన్ఫ్లవర్ అని చెప్పి రకరకాలుగా. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఈ కలర్స్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. బ్యాక్ ప్యానల్ మీకు కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది. లైట్ పడినప్పుడు దీంట్లో సోకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. రంగులుగా రకరకాలుగా ఉంటుంది గురుగారు. చూడటానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. లోపల మీకు ఒక టీపీ కేస్ ఉంటుంది, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది, టైప్ సి కేబుల్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఇది మీకు చాలా కాంపాక్ట్గా ఉంటుంది. 6.3 ఇంచెస్ ఫోన్ ఇది. అండ్ బెజల్స్ కూడా పర్లేదు, కొంచెం నేరోగానే ఉంటాయి. బాటమ్ బెజల్ మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది. సరౌండింగ్స్లో ఉన్న బెజల్స్ మాత్రం కొంచెం పర్లేదు, నేరోగానే ఉంటుంది. 6.3 ఇంచెస్ కాబట్టి ఫోన్ కూడా మీకు చాలా కాంపాక్ట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అయితే డిస్ప్లేలో మీరు ఒకటి కాంప్రమైజ్ అవ్వాల్సిన ఫీచర్ ఏంటంటే, ఇది ఓల్డ్ స్టైలు డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది. పంచోల్ కెమెరా ఇస్తే మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్లో ఎక్సలెంట్గా ఉండేదేమో అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్గా ఫోన్ లుక్ మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏమో కలర్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది, చేతిలోనేమో కాంపాక్ట్గా ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా లుక్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఒక్క సెకండ్ అలా ఆపి దాన్ని చూసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. వాటిని మనం త్రూఅవుట్ ప్రాసెస్లో మాట్లాడుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఇది 6.38 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఉండే AMOLED స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ ఏమో 1300 నిట్స్ వరకు ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఈవెన్ మీరు డైరెక్ట్ సన్లైట్ కండిషన్లోకి వెళ్ళినా కానీ డిస్ప్లే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. యూట్యూబ్లో మూవీస్ చూస్తున్నప్పుడు కూడా క్వాలిటీ బాగుంటుంది. అండ్ అమెజాన్ ప్రైమ్లో మీకు వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంది. అంటే ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ లాంటి వాటిలో మీరు హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్కి ఉంది. సో ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గానే ఉంది. అండ్ మనం దీన్ని ఈ పర్టికులర్ బడ్జెట్లో బెటర్ అని చెప్పొచ్చు, చాలా బెస్ట్ కూడా ఇది. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. లేటెస్ట్ ఫన్ టచ్ ఓఎస్తో వస్తుంది. అండ్ మీకు ఇక్కడ అన్ని యాప్స్ కూడా హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేసి ఉంటాయి. అండ్ మీకు ఒక యాప్ లాంచర్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మీకు గూగుల్ డైలర్తో వస్తుంది, గూగుల్ మెసేజింగ్ యాప్తో వస్తుంది. అండ్ యాప్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ వాటిని మీరు అన్నీ కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది Android 13 అని చూపిస్తూ ఉంటుంది. అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వచ్చింది. అండ్ మీకు ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్లో రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాంటి ఫీచర్స్ అన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫన్ టచ్ ఓఎస్ పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ అప్డేట్స్ కూడా వీళ్ళు కొంచెం ఫాస్ట్గానే రోల్అవుట్ చేస్తూనే ఉంటారనమాట. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసరు. ఇది చాలా సక్సెస్ఫుల్ ప్రాసెసరు. అండ్ ఈ పట్ల బడ్జెట్లో మోస్ట్ పాపులర్
ప్రాసెసర్ కూడా. అయితే దీంట్లో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ప్రాసెసర్కి ఇందులో మీకు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉండదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాకి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది, కానీ 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ మాత్రం ఉండవు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. కెమెరా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది, కలర్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక ఉపయోగపడే కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా అది. దాంతో షార్ట్స్ మాత్రం పర్లేదు, మంచిగానే వస్తున్నాయి. హ్యూమన్ ఫేసెస్ కూడా నీట్గా వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో దీంతో షార్ట్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ కెమెరా కూడా బాగుంది. అండ్ దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ దీంట్లో మీకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే దీంట్లో సప్లై చేస్తున్నారు. సో ఓవరాల్గా పేపర్ మీద స్పెసిఫికేషన్స్, ఫోన్ పట్టుకున్నప్పుడు దీంట్లో త్రూఅవుట్ ఇంటర్ఫేస్లో వెళ్తున్నప్పుడు ఫీచర్స్ బాగున్నాయి అండ్ ఫాస్ట్గా కూడా ఉంది. కెమెరాలు కూడా ముఖ్యంగా ఈ పట్ల బడ్జెట్లో వివో వాళ్ళు కెమెరాలకి పెట్టింది పేరు. కెమెరాలు మాత్రం చాలా బాగున్నాయి. అండ్ 16-17 వేల రూపాయల బడ్జెట్లో దీన్ని లాంచ్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. చూద్దాం మరి దీని ప్రైస్ ఎంత పెడతారో నేను డిస్క్రిప్షన్లోనూ అలాగే ఫస్ట్ కామెంట్లాగా యాడ్ చేస్తాను. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, బేస్ మోడల్ 16-17 వేల రూపాయల బడ్జెట్లో పెడితే దీని మీద ఒక లుక్ అయితే ఇవ్వండి. మంచి ఫోను, మంచి కెమెరా, కాంపాక్ట్గా ఉంది, డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది, లేటెస్ట్ Android 13తో వస్తుంది. చాలా బ్రాండ్లు ఇందులో మీకు ఈ పర్టికులర్ బడ్జెట్లో Android 12తో లాంచ్ చేస్తుంటే వీళ్ళు మాత్రం 13తో లాంచ్ చేస్తారు. ఇది మాత్రం ఒక గుడ్ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. సో చెప్పాను కదా, 16-17 వేల రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తేనే దీన్ని చూడండి. మంచి ఫోను, మంచి ప్రైస్లో దీన్ని తీసుకొస్తాయి. సో ఇది వివో T2కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.